ఏమంటారు మీరు? లక్ష్మీనాథ్ గారు, మీకు ఛానల్ ఉన్న సభ్యులకు అలాగే ఏఎన్ఎన్ టీవీ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి యొక్క పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. కూటమి అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం సూపర్ 6 పథకాలను వీళ్ళు పూర్తిగా చేయకుండా ఎగరగొట్టేసి టోటల్ గా ఈరోజు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందనేది కూటమి పార్టీలకు అందరికీ కూడా తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రోజున వీళ్ల కోసం మేమేమి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కలిసి పోటీ చేసినా, మేము ఒంటరిగా పోటీ చేసినా ఈ రోజున రాష్ట్రంలో మెజారిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము కలిసి ఉంటే, కూటమిగా ఉంటే ఖచ్చితంగా మేమే గెలుస్తాం, సో ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసుకోవాలనే ఉద్దేశంలో టీడీపీ జనసేన పార్టీలు ఉన్నాయనేది మనకందరం కూడా చూస్తున్న విషయం. ఎందుకంటే నారా లోకేష్ గారు వాళ్ళ కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీకి 15%, బీజేపీ పార్టీకి 5% ఇస్తామని చెప్పిన తర్వాత ఆ వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రముఖంగా ప్రచురించిన తర్వాత జనసేన పార్టీకి చెందిన నెంబర్ 2 స్థానంలో ఉన్న ఆదండ్ల మనోహర్ గారు, మేము 2024 ఎన్నికల్లో చాలా తగ్గాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తగ్గడం జరిగింది, కానీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అటువంటి పరిస్థితి ఉండదు, మేము మా కార్యకర్తల యొక్క కోరిక మేరకు వాళ్ళు కోరుకున్న సీట్లలో మేము పోటీ చేయాలి అని చెప్పి ఆయన డైరెక్ట్ గా మాట్లాడటం జరిగింది. దాన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టీడీపీ జనసేన కోరుకున్న స్థానాలు ఇచ్చే పరిస్థితిలో లేదు అనేది ముందుగానే నారా లోకేష్ గారు ముందర కాళ్లకు పందాలు వేయడానికి ప్రయత్నం చేశారు. కానీ మేము అలా ఒప్పుకోమని చెప్పి జనసేన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు సర్దుకుపోతారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది రేపు రాజకీయ తెరపై చూడాల్సింది. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ ఎక్కడా గెలవదు, జనసేన ఎక్కడా గెలవదు. 40% ఓటింగ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, జనసేనకు ఉన్నది కేవలం 6% ఓటింగ్ మాత్రమే. అలాగే టీడీపీకి ఉన్నది ఆ 39-40% ఓటింగ్ మాత్రమే. సో మెజారిటీ పంచాయతీల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ విడిగా పోటీ చేయడానికి అంగీకరించరు, వాళ్ళిద్దరూ కలిపే వెళ్తారు, ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ రోజున 21 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు రాష్ట్ర అభివృద్ధిని వంకబెట్టి ఆ రోజున పోటీ చేయడం జరిగింది. రేపు పొద్దున మరో వంకతోటి పవన్ కళ్యాణ్ గారు 15% సీట్లకైనా సరే ఒప్పుకొని వాళ్ళిద్దరూ కలిపి పోటీ చేస్తారనేది నా నిశ్చిత అంటే కాదు. 15% ఓటింగ్ తోనే వెళ్తారని అనుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రామిస్ చేసినట్టుగా ఆయన అడిగిన విధంగా టీడీపీ ఇస్తుందని మీరు భావించట్లేదా? ఖచ్చితంగా భావించట్లేదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు నామినేటెడ్ పోస్టుల్లో 30% జనసేన పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలి అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే మనం 30% నామినేటెడ్ పోస్టులలో తీసుకుంటున్నాం, మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇప్పటి వరకు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులలో వాళ్ళకి 10-15% మించి రాలేదు అనేది నా దగ్గర ఉన్న డేటా ప్రకారం నేను గ్యారంటీగా చెప్పగలను. సో ఆ రోజే మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వాళ్ళ కార్యకర్తలకు న్యాయం చేస్తారంటే నేను ఖచ్చితంగా నమ్మను. ఖచ్చితంగా ఆయన 15%కైనా ఒప్పుకొని పోటీ చేస్తారనేది నా నిశ్చిత అభిప్రాయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను లక్ష్మీనాథ్ గారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి, మా పార్టీ విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏకగ్రీవాల వాళ్ళని చెప్పి కోరుకున్నారు, ఇప్పుడు కోరుకోవడం లేదు, ఎన్నికలు జరగాలంటున్నారని చెప్పి మీరు మాట్లాడడం జరిగింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవాలైన పంచాయతీలకు ఈ విధంగా నజరానాలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏకగ్రీవం అయితే అక్కడ చాలా చోట్ల గతంలో కూడా ఏకగ్రీవాలు జరిగినాయి. అందులో కొన్ని చోట్ల టీడీపీకి ఏకగ్రీవం జరిగింది, కొన్ని చోట్ల వైసీపీకి జరిగింది, మరికొన్ని చోట్ల జనసేన వాళ్ళకు కూడా ఏకగ్రీవం జరిగిన ఎంపీటీసీలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజున స్పెసిఫిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, పులివెందుల బై ఎలక్షన్ చూసాం, ఒంటిమిట్ట బై ఎలక్షన్ చూసాం, స్థానిక సంస్థల ఎన్నికల రెండు కూడా కేవలం అటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా దుర్మార్గంగా పోలీసులను ఉపయోగించి ఏ విధంగా అక్కడ ఓటర్లను భయపెట్టి ఆ స్థానాలను గెలుచుకోవడానికి ప్రయత్నం చేసిందో, ఒంటిమిట్ట ఎన్నికలు అయితే అక్కడ ఉన్న మంత్రి రామప్రసాద్ రెడ్డి గారు డైరెక్ట్ గా పెట్టి ఏ విధంగా
రిగ్గింగ్ పాల్పడ్డారో ఈ సంగతులన్నింటినీ కూడా ఈ సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చూడటం జరిగింది. సో రేపొద్దున కూడా అలాగే భయపెట్టి క్యాడర్ ని నిర్వీర్యం చేసే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి స్థానిక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఎన్నికలు కూడా ఏకగ్రీవం కావడానికి కుదరదు. మీరు స్థానిక కార్యకర్తలకు అండగా ఉండి దీనిని ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవం అవడానికి కుదరదు అని చెప్పి ఆ పాయింట్ ముందుకు తీసుకొస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు అండగా ఉండి మీరు కార్యకర్తల వెంట ఆర్థికంగా స్ట్రాంగ్ గా నిలబడి వాళ్ళకి నైతిక బలాన్ని ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసే విధంగా మీరు వాళ్ళకి అండగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు ముందుకు వచ్చి పార్టీకి పనిచేసి అనేక చోట్ల పార్టీ విజయం సాధిస్తే రేపొద్దున భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో అయినా సరే పార్టీ విజయం అలవోకగా సాధిస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి ఆయన ఎట్లా కూడా ఏకగ్రీవం కాకూడదు అని చెప్పడం జరిగింది తప్ప వేరే విధంగా వేరే ఉద్దేశాలతోటి తెలుగుదేశం కానీ జనసేన పార్టీ వాళ్ళు చెబుతున్నట్టుగా అటువంటి ఉద్దేశాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు? ఈ స్థానిక సంస్థల రాబోయే ఎన్నికల్లో అసలు ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతాయనుకుంటున్నారా? ఒకవేళ మీ సైడ్ పార్టీ నుంచి మీ ఎంత ప్రోద్బలం ఏ రకంగా ఉంటుంది? ప్రశాంతమైన వాతావరణంలో జరిగించడానికి మీ వైసీపీ పార్టీ ప్రోద్బలం ఎంత ఉంది? యాక్సెప్ట్ చేస్తుందా ప్రశాంతమైన వాతావరణంలో చేయించడానికి? సార్ ఇప్పుడు ఖచ్చితంగా మేము అనుకునేది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుంది. కానీ మొన్న జరిగిన స్థానిక సంస్థల బై ఎలక్షన్స్ లో ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చాలా దారుణంగా, దుర్మార్గంగా, దౌర్జన్యంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించి అక్కడ డీఐజీగా ఉన్న కోయా ప్రవీణ్ గారు మీరు చూడటం జరిగింది. ఆ రోజు ఏం మాట్లాడారండి? స్థానికంగా అక్కడ కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి గారి ఇంటికి కూడా వెళ్ళి ఆయన ఏ విధంగా ప్రవర్తించారో, ఎంత దారుణంగా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద బిహేవ్ చేశారో, ఎంపీ గారిని హౌస్ అరెస్టులు చేశారో, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కళ్ళారా చూడటం జరిగింది. అటువంటి పరిస్థితులు అనేవి ఉండకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అవును రమేష్ గారు ఇప్పుడు మీరు చెప్పేది వాస్తవం అయితే గతంలో మీ ప్రభుత్వం ఉండగా కనీసం నామినేషన్ పత్రాలు కూడా మహిళలు వేయలేకుండా చెప్పరాని చోట నామినేషన్ పత్రాలు తీసుకువెళ్ళి దాచుకుని వెళ్ళి వేశారని గతంలో వచ్చిన మాటలో వాస్తవం లేదంటారా? సార్ ఇప్పుడు ఎక్కడన్నా 1-2 సంఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 13,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీల్లో ఎక్కడన్నా 1-2 సంఘటనలు జరిగితే అదే రాష్ట్ర వ్యాప్తంగా ప్రామాణికంగా తీసుకుని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నాకు తెలిసి అటువంటి సంఘటనలు మా ప్రభుత్వంలో జరిగినాయి. కేవలం నాకు తెలిసి 1 or 2, ఎందుకంటే ఆ అంజిరెడ్డి అనే విషయంలోనూ ఇప్పుడు మీరు చెప్తున్న మహిళ అనే విషయంలో తప్ప నాకు తెలిసి ఎక్కడా కూడా అటువంటి సంఘటనలు జరగల. ఖచ్చితంగా ఎవరైనా సరే స్వేచ్ఛాయుతంగా ఖచ్చితంగా నామినేషన్ వేసే పద్ధతులు ఉంటేనే ప్రజాస్వామ్యం బ్రతుకుతుంది. అటువంటి విధంగా ప్రజాస్వామ్యం బ్రతుకుతేనే ఈ రోజున ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళు చెప్పుకున్నట్లుగా మేము ఇంత దారుణంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో కానీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలో కానీ ఇంత దారుణంగా ప్రవర్తించిన దాఖలాలు లేవు. ఎందుకంటే వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే ఓటర్లను అక్కడికి రానివ్వకుండా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆ పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి ఓట్లు వేయించిన పరిస్థితులు. స్వయంగా కలెక్టర్ గారు అక్కడ పోలింగ్ బూత్ లో ఉండగానే జమ్మలమడుగు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆ పోలింగ్ బూత్ లో పులివెందుల జడ్పీటీసీకి ఓటు వేస్తుంటే ఆ ఫోటోలన్నీ కూడా డైరెక్ట్ గా మీ మీడియాలో డైరెక్ట్ గా వచ్చినా సరే ఎటువంటి చర్యలు తీసుకుంది ఈ ప్రభుత్వం, ఈ ఎన్నికల సంఘం. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదురవ్వకూడదని ఖచ్చితంగా ఏమైనా సరే ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు జరగాలి, శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఎస్ రమేష్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అజయ్ గారు నమస్తే సార్. లక్ష్మీనాథ్ గారు, మీకు మా జనసేన నాయకులు వేణు గారికి, సోదరుడు రమేష్ గారికి, విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారికి, ఏఎన్ఎన్ ప్రేక్షకులు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటి సార్ చెప్పండి, మాట్లాడండి. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి మనందరికీ